హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం టాపిక్ నేర్చుకోబోతున్నామంటే మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించినటువంటి టాపిక్ అయితే నేర్చుకున్నాం. మన ప్రపంచ వారసత్వ కట్టడాల గురించి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, రీసెంట్ కూడా ఒకటి 44వ జాబితాలకు చేరింది కదా, వాటి గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కనుక మనకు రాబోయే ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉన్న అంశాల గురించి మనమైతే తెలుసుకుందాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు అయితే ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అంటే ప్రపంచ వారసత్వ కట్టడాల గురించి అన్నమాట. సో మరి యునెస్కో అంటే ఏమిటి అర్థం అనేది మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. యునెస్కో అంటే ఏంటి? యునెస్కో అంటే మనకి యునెస్కో అంటే మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ కదా, ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ కదా, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్, అంతేనా? సైంటిఫిక్ కల్చరల్ సంబంధించింది కూడా ఉంటుంది కదా. సో కల్చరల్ మరి ఇంకోటి ఆర్గనైజేషన్ కదా. ఓకే, ఆర్గనైజేషన్. ఓకేనా? యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి మనం చూసుకున్నట్టయితే, యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో మనకి యునెస్కో అనేది వచ్చి చూసుకున్నట్లయితే అది ఎప్పుడు ఏర్పడింది అనేది మనం తెలుసుకుందాం. మొదటగా ఈ యునెస్కో అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది? యునెస్కో వచ్చేసి మనకు 1945లో అయితే ఏర్పడడం జరిగింది. ఎప్పుడు? నవంబర్ 16న 1945లో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది అన్నమాట. అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మరి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎవరు దీనికి డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా ఉన్నారు అనేది తెలుసుకుందాం ఒకసారి. అప్పుడు మనకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరున్నారు? ఫస్ట్ టైం యునెస్కోకు వచ్చేసి చూసుకుంటే జూలియన్ హక్స్లీ. ఈ జూలియన్ హక్స్లీ అనే వ్యక్తి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి వచ్చేసి మొదటి డైరెక్టర్ జనరల్ గా అయితే ఉండడం జరిగింది. సార్ ఓకే, 1945లో మనకు వచ్చేది చూస్తే మొదటి డైరెక్టర్ గా ఈ యొక్క జూలియన్ హక్స్లీ ఉన్నాడు కదా. మరి ప్రస్తుతం ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎవరు అంటే, ఇప్పుడు ఎన్నో డైరెక్టర్ అంటే 11వ డైరెక్టర్ అన్నమాట. ఓకేనా? 11th. ఓకే, ఈ 11th డైరెక్టర్ ఎవరు వచ్చి మనం చూసుకున్నట్లయితే ఎవరు? 11th డైరెక్టర్ జనరల్ అడ్రీ పేరు పలకడానికి కొంచెం విచిత్రం కదా. అజోలీ ఎవరు? ఈమె అయితే మనకు ప్రస్తుతానికి 11th డైరెక్టర్ జనరల్ గా అయితే ఉండడం జరిగింది అనమాట. సరే మరి పలకడానికి రావట్లేదు, ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మనకి ఆండ్రియా జోలీ తెలుసు కదా, హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఆండ్రియా జోలీ అన్నట్టు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్. పేరు మనకి ఎగ్జామ్ లో వస్తే ఓకే ఆండ్రియా జోలీ అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అన్నట్టు. మరి ఈ వ్యక్తి ఉన్నది కదా, ఇప్పుడు మనకు 11వ డైరెక్టర్ జనరల్ ఈ యొక్క ఆండ్రియా జోలీ, అజోలీ ఆమె పేరు, మీకు ఆండ్రియా జోలీ అని అలా గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చూస్తే మనకు ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఓకేనా? ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి ఆమె. ఓకేనా? ఒకసారి చూడండి, నేను ఇది తుడిచి మళ్ళీ ఇంకోటి చెప్తాను. మనకు మొదటగా యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్స్ అండ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ యునెస్కో ఎప్పుడు ఏర్పడింది అని మనం చూసుకుంటే 1945వ సంవత్సరంలో నవంబర్ 16న అయితే ఈ యొక్క యునెస్కో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఎస్టాబ్లిష్ చేయగానే దీనికి మొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా ఎవరున్నారని మనం చూసుకుంటే ఎవరున్నారు? జూలియన్ హక్స్లీ అనే ఒక వ్యక్తి అయితే ఉండడం జరిగింది అన్నమాట మొదటి డైరెక్టర్ గా. మరి ప్రస్తుతం 11వ డైరెక్టర్ అన్నమాట ఎవరున్నారని చూసుకుంటే మనకు అజోలీ అయితే ఉండడం జరిగింది. ఈమె వచ్చేసి ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. దీన్ని గుర్తు పెట్టుకోవడానికి అజోలీ అంటే గుర్తు పెట్టుకోవడానికి పలకడానికి రావట్లేదు కాబట్టి ఆండ్రియా జోలీ అని అలా గుర్తు పెట్టుకొని చిన్నగా మీకు చూడగానే ఐడియా వచ్చేదానికి అని చెప్పి
చెప్పాను. ఒకసారి చూడండి, మనం మళ్ళీ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కదా, 1945 అయితే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. మరి తర్వాత మరి ఇందులో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి ప్రస్తుతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో మన భారతదేశం నుండి ఎన్నోది 44వది కదా, అంతే కదా, 44వది అయితే చేరడం జరిగింది జాబితాలోకి. అదేమిటి మీకు ఐడియా ఉంటే 44 ఉంది కదా, ఆ 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమిటో ఉంటే ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటున్నారంటే మీ ఐడియా కోసం. అలా కామెంట్ చేయడం వల్ల మీకు అది ఒక ఐడియా వస్తుంది. ఎగ్జామ్ లో కూడా ఇక్కడ కామెంట్ చేసాం కదా ఒకసారి అన్నట్టు గుర్తుకు రావడానికి అంతే. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, 1945 నవంబర్ 16న అయితే మనకు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి ఈ యొక్క యునెస్కో ఉంది కదా, ఈ యొక్క యునెస్కో కన్వెన్షన్, ఓకేనా, ఈ యునెస్కో హెరిటేజ్ సైట్ కన్వెన్షన్ వచ్చేసి మనకు 1972 అంటే ఇందులో ఎస్టాబ్లిష్ చేయగానే అన్ని దేశాలు రావు కదా, కొంచెం నెమ్మదిగా వస్తాయి కదా. సో మనకి ఎప్పుడు వచ్చాయంటే 1972 అన్నమాట. ఈ 1972లో ఎన్ని దేశాలు ఇందులో అంటే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇందులో జాయిన్ అయ్యాయి. జాయిన్ అవ్వాలంటే ఉంటేనే జాయిన్ అవుతాం, జాయిన్ కదా, మన ఏదైనా కాలేజ్కి వెళ్ళినా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మనం ఫస్ట్ సిగ్నేచర్ పెట్టే కదా జాయిన్ అయ్యేది, మేము ఇందులో జాయిన్ అవుతున్నాం. సో అలానే ఇందులో సైన్ చేశాయి. ఎన్ని దేశాలు సైన్ చేశాయి అంటే 194 అయితే మెంబర్స్ కంట్రీస్ అన్నట్టు. ఓకేనా, 194 మెంబర్స్ కంట్రీస్ ఇందులో అయితే మనకు సైన్ చేసి జాయిన్ కావడం అనేది జరిగింది. మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే ఇందులో ప్రస్తుతం కంట్రీలు వచ్చేసి 196 కంట్రీస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. మొదటగా జాయిన్ అయినప్పుడు 194 దేశాలు అయితే జాయిన్ అయ్యాయి. ప్రస్తుతం అయితే 196 దేశాలు అయితే ఉండడం జరిగింది. సార్ ఓకే, బాగానే ఉంది. 1972లో ఈ కన్వెన్షన్ హెరిటేజ్ సైట్ లోకి 194 దేశాలు జాయిన్ అయ్యాయి అన్నారు. ఇప్పుడు 196 దేశాలు అయితే ఇందులో ఉన్నాయన్నారు. సరే ఓకే, మరి మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది? 1972లోనే జాయిన్ అయిందా, మరి ఎప్పుడు జాయిన్ అయిందని మీకు కావచ్చు, అది కూడా చెప్తాను వినండి. అయితే 1972లో ఇది ప్రారంభించినప్పుడు మన ఇండియా అనేది ఇందులో జాయిన్ కాలేదు. మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1977లో అన్నమాట. ఓకేనా, 1977లో మనకు ఎప్పుడు నవంబర్ 14th నాడు మన ఇండియా అయితే సైన్ చేసి మేము కూడా జాయిన్ అవుతున్నాము ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో, ఈ యొక్క ప్రపంచ వారసత్వ కట్టడాల్లో మేము కూడా జాయిన్ అవుతున్నాము. మా దేశంలో కూడా ఎంతో చరిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి మనం కూడా 1977 సంవత్సరంలో నవంబర్ 14న అయితే మన భారతదేశం కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో 1977లో జాయిన్ అయింది. ఓకే, మరి ఇది ఎప్పుడు మనకు అందుబాటులో నుంచి వచ్చింది? అయితే మరి ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇది ఎప్పటి నుంచి మరి ఇండియా జాయిన్ అయిన తర్వాత నుంచి ఇవి మనకు ఈ ఎస్టాబ్లిష్ అయిన యునెస్కో అనేది పనిచేస్తుందా లేకపోతే ముందు నుంచే పనిచేస్తుందా అంటే మనకు 1972లో 194 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా సైన్ చేసి. తర్వాత 1975 నుండే, ఓకేనా, 1975 నుండి ఇది అనేది ఫోర్స్లోకి వచ్చిందన్నమాట. సో ఇక పనిచేయడం దీని అనేది గుర్తించి అంటే ఎక్కడెక్కడ ఏ దేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉన్నాయి, సాంప్రదాయానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించి, చరిత్రానికి తిరగరాసే కట్టడాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఎప్పుడు 1975లో అయితే రావడం జరిగింది. ఓకేనా, మరి 1975లో అయితే రావడం జరిగింది, ప్రారంభించారు. 1977లో నవంబర్ 14న మన ఇండియా అయితే జాయిన్ అయింది ఇందులో. మరి అప్పుడు జాయిన్ అయిన తర్వాత మరి మన ఇండియాకు మన ఇండియా మొదటిసారిగా ఎక్కడి నుండి ఎందులో మన ఇండియా నుంచి కూడా వారసత్వ కట్టడాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు జాయిన్ అయ్యాయి, ఎప్పుడు తీసుకున్నారు, ఏ ఇయర్లో అనేది మనం ఒకసారి అయితే చూద్దాము. అది ఎప్పుడు అని చెప్పి చూస్తే మనకు మొదటిసారిగా 1983లో, ఓకేనా, 1983లో అన్నమాట. మనకు 1983లో మన ఇండియా నుండి, ఓకే, మన ఇండియా నుండి ఎన్ని కట్టడాలకు ఈ యొక్క వారసత్వ గుర్తింపు లభించిందంటే 4 కట్టడాలు గుర్తింపు పొంది అన్నట్టు. ఈ యొక్క ప్రపంచ వారసత్వంలో జాబితాలోకి 4 చేరాయి. ఎన్ని? 4 చేరినాయి, 4 చేరినాయి. ఆ 4 ఏంటి అంటే మనకు చూసుకున్నట్లయితే మనకు ఒకటి ఆగ్రా కోట, ఓకేనా, ఒకటి ఆగ్రా కోట, ఇంకోటి అందరు తెలిసిందే తాజ్ మహల్, ఓకేనా, ఇంకోటి వచ్చేసి అజంతా,
ఓకే, ఇంకోటి వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అన్నమాట. ఓకేనా, ఎన్ని జాయిన్ అయ్యాయి ఒకేసారి 1983లో 4 అయితే మన ప్రపంచ వారసత్వ కట్టడాలో గుర్తింపు అయితే లభించింది అనమాట. ఆ 4 ఏమిటంటే ఆగ్రా కోట, తాజ్మహల్, అజంతా, ఎల్లోరా కేవ్స్ అన్నమాట. చూసారా, మరి ఈ ఆగ్రా ఉన్న ఈ తాజ్మహల్ వచ్చేసి మనకి ఎక్కడ, ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఎక్కడ, ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు సీఎంగా ఉన్నాడు మనకు, యోగి కదా, యోగి ఆదిత్యనాథ్ అయితే ప్రస్తుతం సీఎం గా అయితే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ నుండి అయితే గుర్తించబడింది అనమాట, మహారాష్ట్ర నుంచి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవి చూసాం కదా, మనకు 1983లో ఇండియాలో 4 అయితే దక్కాయి. అజంతా, ఎల్లోరా కేవ్స్, తాజ్మహల్ మరియు ఆగ్రా కోటకు 4 గుర్తింపు పొందాయి. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు మన ప్రపంచ దేశంలో ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని గుర్తింపు పొందాయి మొత్తం టోటల్ గా ఒకసారి కామెంట్ చేయండి. మొత్తం టోటల్ ఇప్పటి వరకు కామెంట్ చేయండి. మీకు తెలిసి ఉంటే ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా జాయిన్ పొందాం కదా గుర్తింపు, అది ఎన్నోది అనేది. యాక్చువల్లీ చూసినట్లయితే మనం ఇది యునెస్కోలో, అసలు యునెస్కో అంటే ఏంటి, దేనికోసం అంటే ఏం లేదు, ప్రతి దేశంలో వారసత్వ కట్టడాలు ఉంటాయి, సంస్కృతికి సంబంధించిన కట్టడాలు ఉంటాయి, అవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించింది అన్నమాట. ఓకేనా, సో మరి మన భారతదేశంలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ని కట్టడాలు ఉన్నాయి మొత్తం జాబితాలో చేరినాయి అంటే యునెస్కోలో 44 అన్నమాట. ఓకేనా, 44 అయితే మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఉన్నాయి అన్నట్టు మన భారతదేశం నుండి. ఓకేనా, మన భారతదేశం మన గ్లోబల్ వైజ్ గా చూసుకుంటే, ఓకేనా, గ్లోబల్ వైజ్ గా ప్రపంచంలో మొత్తం చూసుకుంటే మనం ఎన్నో ర్యాంక్ లో ఉన్నాం, ఎన్నో పొజిషన్ లో ఉన్నాం అంటే మన ఇండియా వచ్చేసి 6th పొజిషన్ లో ఉంది. ఓకేనా, 6th ప్లేస్ అన్నమాట. ఓకే, మన ఇండియా వచ్చేసి 6th ప్లేస్ లో ఉంది. ఓకేనా, మరి 6th ప్లేస్ లో ఉంది సార్. ఓకే, మరి ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ ఏది, థర్డ్ ప్లేస్ ఏది అది కూడా తెలుసుకోవాలి కదా, ఇంపార్టెంట్ గా. సో చూద్దాము. మనం వచ్చేసి మరి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇటలీ అన్నమాట. ఇటలీలో వచ్చేసి 60 కట్టడాలకు అయితే గుర్తింపు పొంది మొదటి స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చైనా. ఓకేనా, చైనా వచ్చేసి 59 కట్టడాలతో 2వ ప్లేస్ లో అయితే నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే జర్మనీ వచ్చేసి 54 కట్టడాలతో మనకు 3వ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది అన్నమాట. మనకు తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఏంటిది, మనకు ఫ్రాన్సే కదా. ఫ్రాన్స్ వచ్చేసి మనకు ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది, 53 కట్టడాలతో వచ్చేసి 4వ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్పెయిన్ అన్నమాట. ఓకేనా, ఏంటి స్పెయిన్ కదా, ఈ స్పెయిన్ వచ్చేసి మనకు 50 కట్టడాలు అన్నమాట. సో 50 కట్టడాలతో 5వ ప్లేస్ లో అయితే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ నిలిచింది. సో మరి 6వ స్థానంలో మన ఇండియా. ఓకే, 6వ స్థానంలో వచ్చేసి ఇండియా అయితే నిలవడం జరిగింది. సార్ ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఇటలీ ఉంది, చైనా ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, స్పెయిన్ ఉంది. 6th ప్లేస్ లో వచ్చేసి మన ఇండియా. ఓకే, బాగుంది, అంతేనా. 6th ప్లేస్ అన్నమాట. ఎన్ని కట్టడాలతో, 44 కట్టడాలతో 6th ప్లేస్ లో అయితే నిలిచింది. ఓకేనా, సో మరి ఓకే, ఇది బాగానే ఉంది సార్, మంచిగానే ఉంది. మరి ఇది ఇప్పుడు ఈ సమ్మిట్ అవుతుంది కదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి, ఈ అసలు సమ్మిట్ ఎక్కడ అవుతుంది, మరి దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. యాక్చువల్లీ ఈ యొక్క యునెస్కో ఉంది కదా, ఈ యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ లో, ప్యారిస్ లో అయితే ఉందన్నట. ఎక్కడ, ఫ్రాన్స్ లో, ప్యారిస్ లో అయితే ఉండడం జరిగింది ఈ హెడ్ క్వార్టర్స్. మరి ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు ఏ సమ్మిట్ ద్వారా ఇప్పుడు మరి 44వది గుర్తింపబడింది భారతదేశంలో అంటే ఎట్లా, అది సమావేశం జరుగుతూనే కదా, మనం వాళ్ళకి రిక్వెస్ట్ పంపితేనే కదా. మరి ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు ఎక్కడ, ఫ్రాన్స్ లోనే. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ఉంది కదా ఫ్రాన్స్ లో, ఇక్కడ ప్యారిస్ లోనే. ఎన్నో సమ్మిట్ అంటే ఇది 47వ సమ్మిట్ అన్నమాట. ఓకేనా, సమావేశం 47వ సమావేశము మనకు ప్యారిస్ లోనే జరుగుతుంది. మరి 47వది ప్యారిస్ లో జరుగుతుంది కదా, మరి 46వది ఎక్కడ జరిగిందంటే మనకు 46th సమావేశం అన్నమాట.
ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది మనకు కామెంట్ చేయండి. ఇండియాలోనే కదా, ఇండియాలో అయితే జరిగింది మనకు. లాస్ట్ ఇయర్ ఇండియాలో కూడా జరిగింది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చూసాం, యునెస్కోకు మనకు భారతదేశం నుంచి 44 గుర్తింపు పొందాయి. ఇందులో మనం ఎన్నో ప్లేస్లో నిలిచామంటే ఈ యొక్క ప్రపంచంలో గ్లోబల్ వైజ్ గా 6వ స్థానంలో అయితే ఉన్నాం. మొదటి స్థానంలో అయితే ఇటలీ ఉండడం జరిగింది 60 కట్టడాలతో. నెక్స్ట్ చైనా ఉండడం జరిగింది 59 కట్టడాలతో. నెక్స్ట్ జర్మనీ అయితే ఉండడం జరిగింది 54 కట్టడాలతో. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి 53 కట్టడాలతో ఉండడం జరిగింది. ఎన్నో ప్లేస్ లో 4వ ప్లేస్ లో. స్పెయిన్ వచ్చేసి 50 కట్టడాలతో మనకు 5వ ప్లేస్ ఉంది అన్నమాట. సో ఓకేనా. ఇప్పుడు మనకి ఇండియా వచ్చేసి ఎంత 6వ ప్లేస్ లో ఉండడం జరిగింది 44 కట్టడాలతో అయితే. ఓకేనా. ఇప్పుడు సార్ మీరు అన్ని చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది, మరి ఇండియాలో మాకు గుర్తింపు పొందినవి కదా 44వ జాబితా అన్నారు, అది ఇప్పటి వరకు చెప్పలేదు ఏంటి సార్ అని అడగొచ్చు. ఇంకొకటి మర్చిపోయాను, ఇప్పుడు మనకు 47 సమ్మిట్ అన్నాం కదా, ఇది వచ్చేసి మనకి ఎప్పుడు జూలై 6 టు జూలై 16th వరకు. ఓకేనా. ఈ నెలే జూలై 6 టు 16th వరకు ఇది 47వ సమ్మిట్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి బాగా. ఎన్నో సమ్మిట్ అని కూడా అడగచ్చు. ఎక్కడ జరిగింది మనకు అంటే ప్యారిస్ లో. ఓకేనా. ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో అయితే జరిగిందన్నమాట 47వ సమ్మిట్. ఎప్పుడు జూలై 6 నుండి జూలై 16th వరకు అన్నమాట. ఓకేనా. ఓకే, మనం యునెస్కో ఎప్పుడు ఏర్పడింది చూసాం, నేర్చుకున్నాం. అలాగే ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరున్నారో నేర్చుకున్నాం. ఇందులో మొదటి ప్లేస్ లో ఏది ఉంది, 6వ ప్లేస్ లో మన ఇండియా ఉంది కదా, మరి మొదటి ప్లేస్ లో ఉన్నవి ఏమో నేర్చుకున్నాం. మరి ఇందులో ఎప్పటి నుండి ఎస్టాబ్లిష్ అయింది నేర్చుకున్నాం. ఎప్పుడు నుండి ఇందులో మరి మిగతా మెంబర్స్ కంట్రీస్ జాయిన్ అయ్యాయి సైన్ చేసి అంటే 1972 నుంచి నేర్చుకున్నాం. ఇది ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చిందంటే 1975 నేర్చుకున్నాం. మరి ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1977 నవంబర్ 14th జాయిన్ అయిందని నేర్చుకున్నాం. ఓకేనా. ఓకే, మన ఇండియా చూసుకున్నట్లయితే మనకు ఇండియాలో వచ్చి చూసుకుంటే మనకు మొదటగా 1993 కదా, 1993లో ఎన్ని 4 అయితే వచ్చాయి. ఆ 4 ఏంటి చూసుకున్నాం కదా. మొదటివి గుర్తుపెట్టుకోవాలి కదా, మొదటివి కూడా అవి ఏంటి అని. సో అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట, నెక్స్ట్ తాజ్మహల్, మీకు ఇష్టమైన తాజ్మహల్. ఓకేనా. సో ఈ 4 అయితే మనకు మొదటగా గుర్తింపు అయితే పొందాయి. ఓకేనా. ఓకే సార్, ఈ మొదట గుర్తింపు పొందాయి, ఓకే, మరి ప్రస్తుతం గుర్తింపు పొందింది ఏమిటి అని మీరు అడగవచ్చు. సో మరి ప్రస్తుతం గుర్తింపు పొందేది మనం చూసుకున్నట్లయితే 44వ. ఓకేనా. 44th మనం యునెస్కోలో జాయిన్ అయింది కదా, అదేంటంటే మరాఠా మిలిటరీ. ఓకేనా. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తుపెట్టుకోండి 40. ఇందులో ఎన్ని కోటలు ఉన్నాయి మనకు మొత్తం చూసుకున్నట్లయితే 12 కోటలు అయితే ఉన్నాయి. మరి 12 కోటలు ఎలా అంటే చెప్తాను చూడండి, మీకు ఫస్ట్ చెప్తాను. ఆ 12 కోటలు చూడండి. ఇప్పుడు 44th మాకు మిలిటరీ జాయిన్ అయింది కదా, మరాఠాకి సంబంధించినవి. ఫస్ట్ అయితే అజంతా ఎల్లోరా చూసాం. ఓకేనా. ఇప్పుడు మరాఠా మిలిటరీ. ల్యాండ్స్కేప్స్. ఓకేనా. ల్యాండ్స్కేప్స్ కదా. మరాఠా మిలిటరీ నుంచి 12 కోటలు అన్నాం కదా. మరి 12 కోటలు ఎక్కడి నుంచి ఏవేవి అని చెప్తే మనం చూసుకుంటే మనకు మహారాష్ట్ర. ఓకేనా. ఫస్ట్ మహారాష్ట్ర నుంచి అన్నట్టు 11 కోటలు ఉన్నాయి. ఎన్ని కోటలు? 11 కోటలు ఉన్నాయి. అదేంటి సార్ మీరు 12 కోటలు అన్నారు కదా మరాఠా మిలిటరీ కోసము, మరి ఇక్కడ 11 కోటలే అంటే మరాఠాకు సంబంధించిన ఈ కోటలు మహారాష్ట్ర నుంచి 11 ఉండగా తమిళనాడు నుంచి ఒకటి ఉందన్నమాట. మనకు చాలా ఇంపార్టెంట్, తమిళనాడు కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా, ఎందుకంటే అడగడానికి మనకు అవకాశం ఉంటుంది కదా. సో అలా ఇవి కూడా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో మంచి చెప్తాను చూడండి. ఓకేనా. ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి మనకు ఇదిగో చూడండి, విజయదుర్గ్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ సువర్ణదుర్గ్,
సువర్ణదుర్గ్, నెక్స్ట్ సింధుదుర్గ్, 3 అయిపోయాయి. ఇక్కడ దుర్గు అని ఉంది కదా, ఈ దుర్గులు గుర్తుపెట్టుకోండి. విజయదుర్గ్, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్ 3 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు రాజ్గఢ్, నెక్స్ట్ రాయ్గఢ్, నెక్స్ట్ ప్రతాప్గఢ్. ఓకేనా, ఇవి ఎన్ని 6 అయినాయి. రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్. సో 6 అయిపోయినాయి. ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ మనకి 5 కావాలి కదా, ఆ 5 చూద్దాం ఒకసారి. లోహగఢ్, ఓకేనా. నెక్స్ట్ పల్వానా, ఓకేనా. నెక్స్ట్ సలయేరు, ఓకేనా. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇంకొకటి పన్వ కదా, ఒకసారి సారీ శివనేరి. నెక్స్ట్ మనకు కండేరి. ఓకేనా, చూసారా మనకి 11th అన్నమాట. ఇక్కడ మన మహారాష్ట్ర నుంచి వచ్చి చూసుకుంటే విజయదుర్గ్, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్, రాజ్గఢ్, రాయగఢ్, ప్రతాప్గఢ్ మరియు లోహగఢ్ వచ్చేసాయా. నెక్స్ట్ పర్వానా, సల్వేరి, శివనేరి, కండేరి. ఇలా మనకు 3 ఇంపార్టెంట్. ఇవి 11 గుర్తుపెట్టుకోండి. ఇలా 3 ఏమిటంటే మనకు ఇక్కడ శివనేరి ఉంది కదా, ఈ శివనేరి వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, ఛత్రపతి శివాజీ జన్మించాడనమాట, జన్మస్థలం. ఓకేనా, ఛత్రపతి శివాజీ జన్మించిన స్థలం శివనేరి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాయ్గఢ్. ఈ రాయ్గఢ్ కూడా ఇంపార్టెన్స్ ఏంటి ఉంది అని చెప్తే మనకు ఈ రాయ్గఢ్ అధికారికంగా పరిపాలించాడు ఎవరు, ఛత్రపతి శివాజీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ. ఓకే, మరి ప్రతాప్గఢ్ది ఏమిటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే అఫ్జల్ ఖాన్ ఉన్నాడు కదా, పులిగోర్లు పెట్టి చంపేస్తాడు కదా ఛత్రపతి శివాజీ. అఫ్జల్ ఖాన్ దగ్గర ఒకటి ఏమి ఉందంటే అతను ఒక కౌగిలి బిగించిందంటే అలా బిగించినట్టే చనిపోవాల్సింది, అలా నలిపేసి చంపేస్తాడనమాట. అలాగే ఛత్రపతి శివాజీని కూడా ఒక మీటింగ్ కి సమావేశం రా అని చెప్పి పిలిచి అలానే కౌగిట్లో బిగించి అలానే చంపేద్దాం అనే లోపు మన శివాజీ చాలా తెలియగలడు కదా, అప్పుడు ఏం చేస్తాడంటే పులిగోలు ధరించి ఉంటాడు అనమాట మా శివాజీ. దానితోని పేగులు చేస్తాడు అఫ్జల్ ఖాన్. సో అఫ్జల్ ఖాన్ ని ఓడించింది మనకి ఎక్కడ అంటే ప్రతాప్గఢ్ అనమాట. ఓకేనా, ఇక్కడ అఫ్జల్ ఖాన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అఫ్జల్ ఖాన్. ఓకేనా సార్, ఓకే. ఇవి అయిపోయినాయి. మనకు మహారాష్ట్రలో 11 కోటలు, విజయదుర్గ్, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్, రాజ్గఢ్, రాయగఢ్, ప్రతాప్గఢ్. ఓకే, లోహగఢ్, పర్వానా, సలహేరి, శివనేరి, కండేరి. ఓకే, మరి ఇక్కడ మనకు శివనేరి వచ్చేసి ఛత్రపతి జన్మస్థలము. ఓకే, రాయగఢ్ వచ్చేసి ఛత్రపతి అధికారికంగా పరిపాలించిన ప్రాంతము. ఓకే, ప్రతాప్గఢ్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ ని ఓడించిన ప్రాంతము. ఓకే, మరి తమిళనాడులో కూడా ఒకటి ఉందన్నారు కదా సార్, మరి అది ఏమిటి అని చెప్పి అడగచ్చు. అది చూద్దాం తమిళనాడులో. ఓకేనా, తమిళనాడులో ఎంత ఉంది, ఒకటే ఉంది కదా మనకి, ఒకటే ఇంపార్టెంట్. మరి 11 గుర్తు పెట్టుకోవాలంటే మీరు 11 గుర్తు పెట్టుకోకపోయినా ఈ తమిళనాడులో ఉన్న ఒక్కటి కోట మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు రేపటి ఎగ్జామ్ లో ఇప్పుడు మనకు జదపరచమని ఇచ్చాడు కానీ, లేకపోతే ఏది సరైనది కాదని, ఇందులో లేనిది ఏది అని చెప్పి అడగవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో లేని కోట ఏది అని అడగవచ్చు. ఇది జింజి కోట అన్నమాట. తమిళనాడులో ఉండే కోట పేరు ఏంటిది, జింజి కోట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ జింజి కోట అనేది తమిళనాడులో ఉంది. ఈ జింజి కోట అనేది ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడగవచ్చు. ఎక్కడ ఉంది, మనకు తమిళనాడులో ఉంది కదా. సో గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో ఉన్న కోటలు వచ్చేసి మనకు 11: విజయదుర్గ్, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్, రాజ్గఢ్, రాయగఢ్, ప్రతాప్గఢ్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ ఉంటుంది. లోహగఢ్ మరియు పల్వానా, సల్హేరి, శివనేరి, కండేరి. ఈ 11 వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఉండడం జరిగింది. మన తమిళనాడులో జింజి కోట అయితే ఉండడం జరిగింది. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి మనకు మొదట కూడా చూసినాం, మరి ఇవైతే ఇప్పుడు 44వ అన్నమాట. ఎంతోది 44వ మనకు ప్రపంచ వారసత్వ జాబితాలోకి చేరినవి ఇవి. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు చూసాము, బాగుంది. మనకు మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఇవి దేనికి సంబంధించి అంటే, అప్పుడు మహారాష్ట్ర రాజులు ఉండేవాళ్ళు కదా, అప్పుడు సైన్యాలు వాళ్ళకు ఎట్లా ఉంటాయి, వాళ్ళకు అప్పుడు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకున్నారు అన్నమాట. వాళ్ళు ఏదైనా యుద్ధానికి వచ్చినా ఏది వచ్చినా కోటల నుంచి ఒక సైనిక బలం నిర్మించుకొని మనం చూస్తాం మూవీస్ లో కూడా, మొత్తం పెద్ద పెద్ద కోటలు కొండలు అలా నిర్మించుకున్నారు. సో వీటికి మనకు ప్రపంచ వారసత్వంలో గుర్తింపు లభించింది అన్నమాట. చాలా
అరుదుగా లభిస్తాయి. సో వీటికి లభించింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఓకే లభించింది అయిపోయింది కదా సార్, 44ది అయిపోయిందిగా, ఇక ఇంకేముందంటే 44 అయిపోతే సరిపోతుందా, మనకు మిగతాయి కూడా చూసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే కదా. అది చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు 44లో గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో 11 కదా, విజయదుర్గ్ ఉంది, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్, రాజ్గఢ్, రాయగఢ్, ప్రతాప్గఢ్. ఓకేనా, 6 అయిపోయాయి. లోహగఢ్, పల్వానా, సలేరి, శివనేరి, ఖండేరి 5 అయిపోయాయి. ఓకేనా, శివనేరి అంటే ఛత్రపతి జన్మస్థలం, రాయ్గఢ్ అంటే చెప్పి ఛత్రపతి అధికారికంగా పరిపాలించిన ప్రాంతం, ప్రతాప్గఢ్ అంటే అఫ్జల్ ఖాన్ ని ఓడించిన ప్రాంతం. ఓకేనా, తమిళనాడులో ఉన్న ఏకైక కోట జింజి కోట, మహారాష్ట్ర అనేది మరాఠాది. ఓకేనా, ఇప్పుడు మనము ఏం చూద్దామంటే మరి 44వది అయితే వచ్చేసి మరాఠా మిలిటరీ అన్నారు. ఓకే సంతోషం. మరి 43 ఏమిటి, 42 ఏమిటి, అవి కూడా చూసుకోవాలి కదా, ఏ ఇయర్ లో వచ్చాయి అంటే. మనకు ఎగ్జామ్ లో ఫస్ట్ నుండి ఇవన్నీ చదవాలన్నా, మరి 44 చదవాలన్నా సార్ అంటే 44 అవసరం లేదు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే కేవలం ఫస్ట్ 4, లాస్ట్ 4 ఇవి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి కరెంట్ లో ఉన్నవి అడుగుతారు తప్ప పాస్ట్ మధ్యలో మిడిల్ నుంచి ఎక్కడ అడగరు. సో కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చూసినట్లయితే మనకేమిట 44th, 44వది ఏమిటి మనకు మరాఠా కదా, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఏ ఇయర్ లో వచ్చింది మరి ప్రపంచ వారసత్వ గుర్తింపుగా? 2025 ఇయర్ లోనే కదా వచ్చింది. ఓకే సార్, 44 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తింపు లభించింది. మరి 43 వచ్చేసి మనకు చెరైడియో. ఈ చెరైడియో మోయిడమ్స్ కి గుర్తింపు లభించింది. ఇది ఎక్కడ ఉంది అని చెప్తే మనకు అస్సాంలో అన్నమాట. ఓకేనా, ఎక్కడ? అస్సాంలో ఉంది. ఎప్పుడు 2024లో అయితే గుర్తింపు లభించింది అంట. ఓకేనా, మరి ల్యాండ్స్కేప్స్ మనకు మహారాష్ట్ర ప్లస్ తమిళనాడు రెండిట్లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 44th చూద్దాం. 44th వచ్చేసి మనకేంటి, ఓఎస్ఆల కదా, ఓఎస్ఆలేనా, ఓఎస్ఆల. ఈ ఓఎస్ఆల వచ్చేసి మనకి ఎక్కడుంది, కర్ణాటకలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, మనకి ఎప్పుడు లభించింది, 2023లో అయితే దీనికి రావడం జరిగింది. 41 వచ్చేసి మనకేంటిది, 41కి వచ్చేసి మనకేంటిది, ఇది కరెక్టేనా? చూడండి ఒకసారి 41 ఏంటో చెప్పండి ఒకసారి నాకు. 41 చెప్పండి. 41 ఏమిటి? 41 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే శాంతినికేతన్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది మనకు? వెస్ట్ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్. వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవి మనకు 2023లో లభించింది. ఓకేనా, నెక్స్ట్ మనకు వచ్చేసి 41 ఏంటిది, డోలవీరా. ఈ డోలవీరా వచ్చేసి మనకు ఎక్కడ ఉంది? ఇదంటే మనకు గుజరాత్ కదా, గుజరాత్ నుంచి జాబితాలోకి చేరింది, గుజరాత్ నుండి. ఎప్పుడు? 2021లో. ఓకేనా, 2021లో గుజరాత్ నుంచి చేరింది. మరి 39th వచ్చేసి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి మొదటిసారిగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోకి చేరిన మొదటి సైట్ ఏమిటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే రామప్ప. చాలా ఫేమస్ టెంపుల్ కదా రామప్ప. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ రామప్ప టెంపుల్ అనేది మనకు చేయడం జరిగింది అనమాట. ఎక్కడ ఉంటుంది ఇది? మనకు తెలంగాణలో ఉంటుంది. ఓకేనా, తెలంగాణలో ఉంది. ఇది ఎప్పుడు చేరిందంటే మనకు 2021లోనే చేయడం జరిగింది. సో ఇవి 5 చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. 39 చూస్తే మనకు రామప్ప, ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. మరి ఎప్పుడు జాబితాలోకి చేరిందంటే 2021 సంవత్సరంలో జాబితాలోకి చేయడం జరిగింది. మరి ప్రస్తుతం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అయితే ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 14th వన్, ఈ డోలవీరా. ఈ డోలవీరా అనేది ఎక్కడ ఉంది అంటే మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఎప్పుడు ఇందులోకి సైట్ లోకి వరల్డ్ హెరిటేజ్ సైట్ లోకి జాబితాలోకి చోటు దక్కిందంటే
2021 సంవత్సరంలో అయితే చోటు దక్కడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరంటే భూపేందర్ భాయ్ పటేల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 41 శాంతినికేతన్. ఈ శాంతినికేతన్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. శాంతినికేతన్ ఎవరికి సంబంధించింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. యాక్చువల్లీ దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చేసారు అనమాట. ఒక లైబ్రరీ అన్నట్టు యూజ్ చేస్తారు. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో అయితే ఉండడం జరిగింది. మరి వెస్ట్ బెంగాల్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే మమతా బెనర్జీ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఇది ఎప్పుడు 2023లో అయితే ఇందులో అయితే చోటు దక్కింది. ఓకేనా. మరి 42వ చూస్తే ఓఎస్ఆర్. ఇది ఏ రాష్ట్రం ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. ఎప్పుడు చోటు దక్కిందంటే 2023 సంవత్సరంలోనే చోటు దక్కింది అన్నమాట. ఓకేనా. మరి ప్రస్తుత సీఎం అక్కడ ఎవరు అంటే సిద్ధరామయ్య. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 43ది వచ్చేసి చరాదియో మొయిదం. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మనకు అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం యొక్క ప్రస్తుత సీఎం హేమంత్ బిశ్వ శర్మ. ఇది ఎప్పుడు జాయిన్ అయింది 2024 సంవత్సరంలో, అంటే లాస్ట్ ఇయర్ మనకు చోటు అయితే దక్కింది అన్నమాట. సో ఈ 2025 సంవత్సరాన్ని కానీ మనకు చోటు దక్కిన పేరు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అన్నమాట. ఇది వచ్చేసి మరాఠాలో ఉన్నది, అలాగే తమిళనాడు ఉంది. మరాఠా ప్రస్తుత సీఎం వచ్చి మనం చూసుకుంటే ఎవరున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ఉన్నారు. తమిళనాడు సీఎం గా ఎంకే స్టాలిన్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇవి 44, 43, 42, 41, 40, 39 గుర్తుపెట్టుకున్నాం. ఇక అయిపోయింది కదా సార్ అని అంటారు. అంటే మరి మొదట మనకు 1983లో, ఇది కూడా ఇంపార్టెంట్ కదా, 1993లో దేనికి వచ్చినాయి, అజంతా. ఓకేనా, అజంతా, ఎల్లోరా, తాజ్మహల్, ఆగ్రా కోట. ఓకేనా, ఇవి 6 గుర్తుపెట్టుకున్నాం. మొదటిసారిగా 1983లో అజంతా, ఎల్లోరా కేవ్స్ వచ్చాయి, అలాగే తాజ్మహల్, ఆగ్రా కోటకు వచ్చాయి అన్నమాట. ఓకేనా. ప్రస్తుతానికి 39 రామప్ప తెలంగాణ రాష్ట్రం నుండి, చాలా ఇంపార్టెంట్. 45 డోలవీర గుజరాత్ రాష్ట్రం నుంచి. ఇవి 2 కూడా 2021 గుర్తింపు చోటు దక్కింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 42, 41 ఈ ఎప్పుడు వచ్చాయి అంటే మనకు వెస్ట్ బెంగాల్ కు సంబంధించి శాంతినికేతన్ గాను ఓఎస్ఎల్ కర్ణాటక 2023 సంవత్సరంలో గుర్తింపు అయితే లభించింది. ఓకేనా. నెక్స్ట్ 43ది చరాడియో మొయిడమ్స్. ఓకేనా, చరాడియో మొయిడమ్స్ అస్సాం రాష్ట్రానికి 2020. ఈ చరాడియో మొయిడమ్స్ ఏంటంటే మనం హరప్ప, మొహింజోదరో ఇట్లా చదువుకున్నాం కదా, అందులో దిబ్బలు అని ఉంటాయి. సో అవే అన్నమాట. ఈ దిబ్బలకు కూడా గుర్తింపు లభించింది, సమాధులు అన్నమాట. ఓకేనా, ఈ వీటికి లభించింది 2024 సంవత్సరంలో. ప్రస్తుతం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కి మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం 12 కోట్లు. గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కోట జింజీ కోట, తమిళనాడు. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సార్ అయిపోయిందా సార్, మరి ఇక అన్ని చెప్పేసారు, ఇది అయిపోయిందా ఇంకా ఉందా అంటే మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. మనకు వచ్చేసి ఏమిటంటే ఇప్పుడు 44 ఉన్నాయి కదా, ఈ 44లకి వెళ్ళి మనం డివైడ్ చేసుకోవాలి. ఏం డివైడ్ చేసుకోవాలి సార్ అంటే చెప్తా. అది కూడా అంటే ఈ 44 అన్ని ఇలా మన సైట్ లో కూడా 3 ఉంటాయి అన్నమాట. 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీలో మరి ఏది దేని కిందికి వస్తుంది అనేది చెప్పి కూడా మనం చూడాలి కదా, మరి అది కూడా నేర్చుకోవాలి కదా. ఒక మనం టాపిక్ నేర్చుకున్నప్పుడు పూర్తిగా నేర్చుకోవాలి, మళ్ళీ వెన్నీ తిరిగి చూడకుండా. ఎవరైనా అడిగితే మొత్తం చెప్పారన్నమాట. సో ఓకేనా. సో మనకు ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వచ్చేసి మనకు 3 కేటగిరీలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మొదటి వచ్చేసి కల్చర్. ఓకేనా, మొదటిది వచ్చేసి కల్చర్ ఒకటి. ఇంకోటి వచ్చేసి న్యాచురల్. ఇంకోటి వచ్చేసి మిక్స్డ్. ఏంటి అంటే సైట్స్ ఇవి. ఓకేనా, మనం ఇప్పటివరకు చదువుకున్నాం కదా, అవే సైట్స్ అన్నమాట, వాటికి సంబంధించిన సైట్సే. ఓకేనా, ఇవేంటి అనేది ఒకసారి మనం చూసి ప్రయత్నం చేద్దాం. మనం వచ్చేసి ఈ కల్చరల్ అంటే ఏంటి, న్యాచురల్ అంటే ఏంటి, మిక్స్డ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి కదా. కల్చర్ అంటే ఏంటంటే మానవ నిర్మిత సంబంధించిన కట్టడాలు అన్నమాట. ఇప్పుడు మనం చేతులతో కానీ మానవులు నిర్మిస్తారు కదా, అటువంటి కట్టడాలు అన్నమాట. సో వాటికి సంబంధించిన వాటిని గుర్తిస్తారు. న్యాచురల్ సైట్స్ అంటే ఏంటంటే మానవ నిర్మితం కానివి, అంటే మన అంటే ఏంటి వెస్టర్న్ ఘాట్స్, కొండలు, కోటలు అవి ఉంటాయి చూసా, వాటింతట ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అన్నమాట. ఇప్పుడు చెట్లు ఉంటాయి, కొన్ని మనం నాటుకుంటాం, కొన్ని ప్రకృతి వైపరీత్యంతో అవే ఏర్పడతాయి కదా. సో అలా అన్నమాట. మనం వెళ్తా అంటే పెద్ద పెద్ద కొండలు, ఇప్పుడు తిరుపతి కొండ ఉంది, అంత పెద్ద కొండ, అది మనం నిర్మించలేదు కదా, దానంతట అదే ప్రకృతి వైపరీత్యంతో ఏర్పడింది కదా. సో అలాంటివి న్యాచురల్ సైట్స్ అంటారు అన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ ఈ మిక్స్డ్ సైట్స్ ఏంటంటే ఈ కల్చర్ అండ్ ఈ న్యాచురల్ అంటే ప్రకృతి వైపరీత్యంగాతో ఏర్పడిన అవి ఉంటాయి కదా సైట్స్, వాటిలో మానవ నిర్మితం కూడా వాటిని అభివృద్ధి చేయడం, అవి రెండు కలిపితే మిక్స్డ్ సైట్స్ అన్నమాట. ఓకేనా. మరి ఈ యొక్క కల్చర్ సైట్స్ లో మన భారతదేశం నుండి ఏమేమి ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే, మనం ఒక్కసారి ఇప్పుడు 39 అని మాట్లాడుకున్నాం కదా, అవి కాదు, సారీ, మనం ఈ యొక్క కల్చర్ సైట్స్ లో చూసుకున్నట్లయితే భారతదేశం నుండి ఎన్ని ఉన్నాయంటే 36 అయితే ఉండడం జరిగింది. ఓకేనా. న్యాచురల్ సైట్స్ అయితే 7 ఉండడం జరిగింది, మిక్స్డ్ సైట్ అయితే 1 ఉండడం జరిగింది. ఓకేనా. సో 7 + 1 8, 8 + 34 36 44 సైట్స్. సో మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? టోటల్ 44 కదా. ఓకే, 44 వచ్చేసిందిగా సార్. 44 వచ్చేసింది, అన్ని కలిపితే 44 సైట్స్ అయితే ఉన్నాయి. 36 అన్నారు, 36 ఏమిటో ఒకసారి చూద్దాం. అవి కూడా ఏదైనా జతపరచడం ఇచ్చి కానీ ఏదైనా అంటే మనకు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఆర్డర్ పెరిగిపోయింది కదా, కాంపిటీషన్ బాగా పెరిగింది, ఇలా కూడా అడగవచ్చు. మనం 44 అన్ని కలిపితే 44. అలా కాకుండా మన భారతదేశం నుండి కల్చరల్ సైట్స్ ఎన్ని ఉన్నాయని అడగవచ్చు. అవి ఏమేమిటి అని కూడా జతపరచమని కూడా అడగవచ్చు, ఏ ఇయర్లో ఏర్పడిందని కూడా. సో ఓకేనా. సో అవి ఏమిటంటే మనం చూసుకున్నట్లయితే 31 వచ్చేసి రామప్ప. ఓకేనా. 31 రామప్ప. సార్ ఇంతకుముందు 39 మీరు రామప్ప అన్నారుగా, 39 రామప్ప అన్నారుగా, ఇప్పుడు 31 రామప్ప అంటారు ఏమిటి అని చెప్పి మీరు అంటే, అది మనకు అన్ని కలిపినట్టు ఈ కల్చర్ న్యాచురల్ మిక్స్డ్ అన్ని కలిపి 44 అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఓన్లీ కల్చరే కదా, సో దీనికి వచ్చేసి 31 ప్లేస్ లో ఉంటుంది అనమాట. మరి 32లో ఏముంటుంది మనకు అంటే ఏముంటుంది? డోలవీర కదా, డోలవీర. మరి 33లో శాంతినికేతన్. మరి 34లో ఓయసాల. 35లో ఏముంటుంది? 35 ఏమిటి చెప్పండి? చెరాయ్ డియో కదా, చెరాయ్ డియో మోయిడమ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక 36 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఏముంది ఇప్పుడు రీసెంట్ గా? మరాఠా కదా, మరాఠా మిలిటరీ. ఓకేనా. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అయితే ఉండడం జరిగింది. మరి రామప్ప ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ పట్టడం లేదు, సారీ, వదిలే కానీ. ఓకేనా. ఈ రామప్ప ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చింది? 2021లో వచ్చింది. డోలవీర ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్కి సంబంధించింది. 32వది ఎప్పుడు? 2021లోనే లభించింది దీనికి కూడా. మరి నెక్స్ట్ 33వ చూసుకుంటే శాంతినికేతన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఓకేనా. ఇది ఎప్పుడు అంటే మనకు 2023లో. మనకు 34వ చూస్తే ఓఎస్ఆర్, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడు 2023 కదా లభించింది ఇది కూడా. ఓకేనా. 35వ చూస్తుంటే చార్ధామ్, ఇది ఎప్పుడు? 2024 లాస్ట్ ఇయర్ లో లభించింది అనమాట. ఈ యొక్క లాస్ట్ ఇయర్ మన ఇండియాలో జరిగిన సమ్మిట్ 46వది. ఆ సమ్మిట్ లో మనకి మోయిడమ్స్ చెరాయ్ డియో మోయిడమ్స్ కి గుర్తింపు అయితే లభించింది. ప్రస్తుతం 47వ సమ్మిట్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ లో ప్యారిస్ లో జరిగింది. అక్కడైతే మనకు ఈ గుర్తింపు అయితే లభించింది, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ 2025కు సంబంధించి. సార్ ఓకే, మరి ఇది ఓకే ఇవి అన్నారు కదా, మరి ఓకే వచ్చేసి ఇప్పుడు మనం మిక్స్డ్ చూద్దాం. ఒక్కటి ఇంపార్టెంట్ గా మనకు ఆ మిక్స్డ్ ఏంటంటే కాంచనజంగా. ఓకేనా. కాంచనజంగా నేషనల్ పార్క్. ఓకేనా. కాంచనజంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? సిక్కింలో కదా, సిక్కింలో అయితే ఉండడం జరిగింది. మరి సిక్కింలో ఎక్కడుంది? కాంచనజంగా నేషనల్ పార్క్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. సో ఒకసారి చూడండి, కల్చరల్ సంబంధించి 36 ఉన్నాయి, న్యాచురల్ సైడ్ సంబంధించి 7 ఉన్నాయి, మిక్స్డ్ సైడ్ సంబంధించి 1 ఉంది. సో మన కల్చర్ లో 31, 39 అన్ని కలిపితేనేమో 39th రామప్ప. ఓన్లీ కల్చర్ వైజ్ చూస్తే 31 రామప్ప ఉంది, ఎప్పుడు 2021లో లభించింది. 32లో డోలవీర్ ఉంది, 2021లో లభించింది. 33 శాంతినికేతన్ ఉంది, వెస్ట్ బెంగాల్ సంబంధించి 2023లో లభించింది. 34 ఏఎస్ఎల్ 2023, 35 చెరాయ్ డియో మోయిడమ్స్ ఉన్నాయి, 36 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఇక ఓన్లీ మిక్స్డ్ సైట్స్ వచ్చేసి 1 ఉంది, అది కాంచనజంగా నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంది అంటే మనకు సిక్కింలో అయితే ఉండడం జరిగింది. చూసారు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే ఏం లేదు, ఈ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ మనం చూస్తే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్
సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది ఎప్పుడు ఏర్పడింది మనకు 1945 నవంబర్ 16th అయితే ఏర్పడడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఏర్పడినప్పుడు దీని డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా ఎవరున్నా అంటే జూలియన్ హక్స్లీ అనే వ్యక్తి అయితే ఉండడం జరిగింది. మరి ప్రస్తుత 11వ డైరెక్టర్ గా జనరల్ ఆఫ్ డైరెక్టర్ ఎవరున్నా అంటే మనకు హడ్రై అజోలీ. అది గుర్తుపెట్టుకోవడం వచ్చి కూడా చెప్పాను, ఆండ్రినా జోలీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు 1945 లో ఏర్పడింది. ఇది ఎప్పుడు ఫోర్స్ లోకి మనకు చూసుకోవాలి కదా, అంటే దీంట్లో దేశాలు ఎప్పుడు జాయిన్ అయ్యాయంటే మనకు 1972 ఉంటుంది కదా. ఆ 1972లో వచ్చేసి మనకు 194 దేశాలు అయితే ఇందులో సంతకాలు చేసి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 196 అంటే 196 మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం. ఓకేనా, మరి మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అని నేను చెప్తే అది చెప్తాను. అయితే ఇది 1972లో జాయిన్ అయిన తర్వాత ఈ ఫోర్స్ లోకి ఎప్పుడు వచ్చింది, పనిచేయడం ఎప్పుడు జరిగింది అంటే 1975 నుంచి అయితే అమలులోకి పనిచేయడం జరిగింది అన్నట్టు అన్ని దేశాల నుంచి గుర్తింపు పొందడం. మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అంటే ఇందులో 1977 నవంబర్ 14th అయితే ఇండియా ఇందులో సైన్ పెట్టి జాయిన్ కావడం అయితే జరిగింది. మనం జాయిన్ అయిన 5 yearsకే, ఓకేనా, జాయిన్ అయిన 5 yearsకే 1983లో మనకు 4 అయితే గుర్తింపు ఈ ప్రపంచ వారసత్వ కట్టడలోకి చేరాయి జాబితాలోకి. ఏమిటంటే అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట, తాజ్మహల్, ఈ 4 అయితే చేరాయి. చాలా ఇంపార్టెంట్, మొదటిది గుర్తు పెట్టుకుని. ఓకేనా, ఓకే, అది అయిపోయాక మనకి ఒక కల్చరల్ లిస్ట్ ఉంది కదా. అంటే ఇందులో ఎన్ని కేటగిరీలు ఉంటాయంటే 3 కేటగిరీలు ఉంటాయి. అవి ఏంటంటే న్యాచురల్, కల్చరల్, మిక్స్డ్. మనకు కల్చరల్ వచ్చేసి ఏమి ఉంటాయి 36 ఉన్నాయి అన్నమాట. ఓకేనా, సైట్స్ సంబంధించి. అదే మరి న్యాచురల్ చూసుకుంటే 7 ఉన్నాయి, మిక్స్డ్ చూసుకుంటే 1 ఉన్నాయి, మొత్తం టోటల్ అయితే 44 ఉన్నాయి. ఓకేనా, కల్చరల్ వైజ్ చూసుకుంటే 31 వచ్చేసి రామప్ప ఉంటే, 32 డోలావీర ఉంది, 33 వచ్చేసి శాంతినికేతన్ ఉంటే, 34 వచ్చేసి ఓఎస్ఆర్ ఉంది, 35 చారాదియో మొయిడమ్ ఉన్నాయి, 36 వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన జాబితాలో చేరిందిగా మహారాష్ట్ర మిలిటరీ ల్యాండ్స్కేప్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అదే ఇప్పుడు మనం మిక్స్డ్ చూసుకుంటే అది ఏంటంటే ఒకే ఒక్కటి ఉంది, అదే మనకు కాంచనగంగా నేషనల్ పార్క్, ఇది సిక్కింలో అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, మొత్తం టోటల్ 44 కదా. ఒకవేళ 44 వైజ్ గా అయితే మనం చూసుకుంటే 39th రామప్ప ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి 2021 లభించింది. 40 వచ్చేసి డోలవీర, ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి 2021లోనే గుర్తింపు లభించింది. నెక్స్ట్ చూసుకుంటే 41 కదా, అది శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్ సంబంధించి 2023లో దీనికైతే లభించింది అనమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే 43 వచ్చేసి ఓఎస్ఆర్, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 2023లోనే గుర్తింపు లభించింది. 2024లో మనం చూసుకుంటే అస్సాంలోని చారాదియో మొయిడమ్స్ అయితే లభించింది. ఇప్పుడు రీసెంట్ గా 2025 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అయితే లభించింది. మొత్తం 12 కోటలు, అందులో 11 కోటలు మహారాష్ట్రలో ఉంటే 1 కోట మాత్రం తమిళనాడు ఉంది. ఆ కోట పేరు జింజి కోట అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూసారు కదా, ఇదే అన్నట్టు మొత్తం మనకు ఏ రాష్ట్రం నుంచి ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ నుంచి జాబితాలోకి చేరాయి అని చెప్పి చూసాము. అదే విధంగా మరి మనం వరల్డ్ వైజ్ గా గ్లోబల్ లో ఎన్నో ప్లేస్లు ఉంటే 6వ ప్లేస్ ఉన్నాం. మొదటి ప్లేస్ ఏమిటంటే ఇటలీ ఉంది 60 కట్టడాలతో. నెక్స్ట్ చూసుకుంటే చైనా 59 కట్టడాలతో మనకు 2వ ప్లేస్ లో ఉండడం జరిగింది. జర్మనీ వచ్చేసి 54 కట్టడాలతో 3వ ప్లేస్ లో ఉండడం అయితే జరిగింది అనమాట. 4వ ప్లేస్ ఫ్రాన్స్ వచ్చేసి 53 కట్టడాలతో 4వ ప్లేస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ స్పెయిన్ వచ్చేసి 50 కట్టడాలతో 5వ ప్లేస్ లో ఉండడం జరిగింది. మన యొక్క ఇండియా వచ్చేసి 6వ ప్లేస్ లో 44 కట్టడాలతో ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించి గ్లోబల్ లో 6వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఇది మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీరు ఎక్కడ అడిగినా మీరు ఆన్సర్ చేయవచ్చు, ఇందులో నుండి వస్తాయి ప్రశ్నలు ఖచ్చితంగా, వేరేదైతే వాళ్ళు అడగడానికి ఏముండదు. మీకు మొదటి డైరెక్టర్ జనరల్ కూడా తెలుసు, ప్రస్తుత 11 డైరెక్టర్ జనరల్ కూడా తెలుసు. ప్రస్తుత సమావేశము ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ లో జరిగింది, ప్యారిస్ లో జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకు ప్యారిస్ లోనే ఉంది. ఓకేనా, 46ది ఎక్కడ జరిగింది మనకు ఇండియాలోనే జరిగింది, ఢిల్లీలో. మనకు రీసెంట్ గా ఉన్నవి ఈ 5 గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. 31, 39, 40 అవి మొత్తం టోటల్ వైజ్ చూసుకుంటే. ఒకవేళ కల్చర్ వైజ్ చూసుకుంటే ఇలా 31, 32, 34, 35, 36 ఇలా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఓకేనా, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి లేవు, ఒక 5, మొదటి 4, లాస్ట్ 4. ఓకేనా, 5 అన్నమాట, లాస్ట్ 5. మొదట అజంతా, ఎల్లోరా, తాజ్మహల్, ఆగ్రా కోట 1983 అయిపోయింది. ఇప్పుడు మనకు 39 రామప్ప తెలంగాణ రాష్ట్రం అందరూ తెలిసిందే. 40 గుజరాత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు కదా, మనకు తెలిసిందే, అది ఎమ్మడే చెప్పేస్తాం. ఓకేనా, మనకు నెక్స్ట్ చూసుకుంటే 41 శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే అందరూ గుర్తుంటుంది, అది ఈజీ మనకు. 42 ఓఎస్ఆర్, కర్ణాటక ఫేమస్ కదా. ఓకే, మనకు 43 వచ్చేసి ఏంటి చరాడియో సమాజం, చరాడియో మొయిడమ్స్ అంటే హరప్ప మొయింజర్ చదువుకున్నాం కదా, దిబ్బలు గుర్తున్నది. ఓకే,
మనకు 44 ఇప్పుడు వచ్చేసి మరాఠా అనగానే మాకు ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తారు. సో ఈజీగా గుర్తుపెట్టుకుంటాం మనం, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో మరాఠా నుండి 11 కోటలు, తమిళనాడు నుండి 1 కోట, జింజికోట. సో ఇది అన్నమాట మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట ఈ వీడియోలో ఉంది. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియోని చాలా ఉపయోగకరమైన వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.